Good morning, students. I am Sivakumari, Department of Physics from Sir CRR College for Women. Now, I am going to discuss about first BSc Semester 2 Physics Paper 2. Title is Wave Optics for all physics combinational groups. Now, we are going to discuss about Unit 1 Interference of Light. Topics are types of interference and interference of light by division of wavelength and amplitude and Layard's single mirror. Types of interference. There are two types of interference. First one is division of wavelength and second one is division of amplitude. What is mean by wavefront? Wavefront is a group of all the points of a wave which have same phase. That means వేవ్లో ఉన్న ప్రతి పాయింట్స్ కూడా సేమ్ ఫేజ్లో ఉంటే కనుక వాటిని ఏమంటారమ్మా వేవ్ ఫ్రంట్ అంటారు. వేవ్ ఫ్రంట్ డెఫినేషన్ ఏంటి? ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ ఆఫ్ ఏ వేవ్ విచ్ హ్యావ్ సేమ్ ఫేజ్. But there are three types of wavefronts. First one is spherical wavefront, second one is cylindrical wavefront, third one is plane wavefront. Spherical wavefront అంటే ఏంటో చూద్దాం. When a source of light is a point source, అంటే మనం యూజ్ చేసుకునే లైట్ అనేది అంటే సోర్స్ కింద యూజ్ చేసే లైట్ అనేది పాయింట్ సోర్స్ అయితే కనుక మనకి ఎటువంటి వేవ్ ఫ్రంట్ అబ్జర్వ్ చేస్తాం? అక్కడ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ని అబ్జర్వ్ చేస్తాము. అంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటమ్మా? వెన్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ఏ పాయింట్ సోర్స్ దెన్ ద వేవ్ ఫ్రంట్ ఫార్మ్ ఏ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ with the center as a source. Okay. Next one is cylindrical wavefront. Cylindrical wavefront అంటే when a source of light is a linear ఎగ్జాంపుల్ వచ్చేసి స్లిట్. ఓకే, స్లిట్ కనుక మనం సోర్స్ కింద తీసుకున్నట్టయితే మనకి దానిలో ఎటువంటి వేవ్ ఫ్రంట్ వస్తుంది? సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అనేది ఫామ్ అవుతుంది. అదే ప్లేన్ వేవ్ ఫ్రంట్ థర్డ్ వన్ ఏంటి? ప్లేన్ వేవ్ ఫ్రంట్. ప్లేన్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటంటే వెన్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ డిస్టెన్స్లో కనుక మనం సోర్స్ ఆఫ్ లైట్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ని అబ్జర్వ్ చేస్తాము. ఓకే, ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి ఎన్ని టైప్స్ అమ్మా? 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? డివిజన్ ఆఫ్ ఏ వేవ్ ఫ్రంట్ అండ్ డివిజన్ ఆఫ్ ఏ ఆంప్లిట్యూడ్. డివిజన్ ఆఫ్ ఏ వేవ్ ఫ్రంట్ అనే ఫినామినాని ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనం ఫ్రెస్నెల్ బైప్రిజంలో యూస్ చేస్తాము, అలాగే లయర్స్ మిర్రర్లో కూడా యూస్ చేస్తాము. అలానే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగిస్తాము ఈ ఫినామినాని. అలానే మైకెల్సన్ ఇంటర్ఫిరోమీటర్లో కూడా మనం డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఫినామినాని యూస్ చేస్తాము. అసలు అక్కడ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏంటో చూద్దాం. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఇదేనమ్మా డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ డయాగ్రామ్. ఇది డివిజన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ డయాగ్రామ్. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటంటే the incident wavefront is divided into two parts by utilizing the phenomenon of reflection or refraction or diffraction. అంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అనేది మనకి ఎలా డివైడ్ అవుతుందమ్మా? ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఏ ఫినామినాను ఉపయోగించుకుని డివైడ్ అవుతుంది? రిఫ్లెక్షన్ ఫినామినాని, రిఫ్రాక్షన్ ఫినామినాని, అలానే డైఫ్రాక్షన్ ఫినామినాని. ఈ 3 ఫినామినాలను ఉపయోగించి మనకి ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. దీస్ 2 పార్ట్స్ ఆఫ్ సేమ్ వేవ్ ఫ్రంట్ ట్రావెల్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్. ఏంటమ్మా? ఇది వేవ్ ఫ్రంట్, ఇదో ఫస్ట్ వేవ్ ఫ్రంట్, ఇది సెకండ్ వేవ్ ఫ్రంట్. ఈ రెండు కూడా సేమ్ వేవ్ ఫ్రంట్ ట్రావెల్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ రీయునైట్ ఎట్ సమ్ యాంగిల్స్ టు ప్రొడ్యూస్ ద ఇంటర్ఫిరెన్స్ బ్యాండ్స్. ఓకే, అంటే ఈ 2 పార్ట్స్ కూడా సేమ్ వేవ్ ఫ్రంట్ అంటే ఎలా అవుతాయి అంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్లో ట్రావెల్ అయ్యి మనకి రీయునైట్ ఎట్ ద సమ్ యాంగిల్తో ఏమవుతాయమ్మా? రీయునైట్ అయ్యి ఏమవుతాయి? ఇంటర్ఫిరెన్స్ బ్యాండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫినామినాను మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఫ్రెస్నెల్ బైప్రిజంలో యూస్ చేస్తాము, అలాగే లయర్స్ మిర్రర్లో కూడా మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్.
The amplitude of the incoming beam is divided into two parts. ఇది ఇన్కమింగ్ బీమ్, ఇది టూ పార్ట్స్ కింద మనకి డివైడ్ అవుతుంది. ఎలా అమ్మా? ఒకటి ప్యారలల్ రిఫ్లెక్షన్ అండ్ ప్యారలల్ రిఫ్రాక్షన్, అంతే కదా. సేమ్ మీడియంలో మనకి ట్రావెల్ అయితే కదా ఏంటమ్మా రిఫ్లెక్షన్. మరి మీడియం కనుక చేంజ్ అవుతే అక్కడ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. దీస్ టూ డివైడెడ్ పార్ట్స్ రీయునైట్ అండ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ అలాంగ్ ద డిఫరెంట్ పార్ట్స్ టు ప్రొడ్యూస్ ద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఏమవుతుంది? రెండు కూడా ట్రావెల్ అయ్యి డిఫరెంట్ పార్ట్స్లో మనకి ఇలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి మనకి ఏమవుతుంది? ఇంటర్ఫిరెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫినామినా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే న్యూటన్ రింగ్స్లో యూజ్ చేస్తాము. అలానే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో కూడా మనం యూజ్ చేస్తాము డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ని. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ దేనిలో యూజ్ చేస్తామమ్మా? ఫ్రెస్నెల్ బైప్రిజం అలాగే లయార్డ్ సింగిల్ మిర్రర్లో కూడా మనం డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ని యూజ్ చేస్తాము. ఇక్కడ అదే డెఫినేషన్ ఇచ్చాను చూడండి. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి? ద ఇన్స్టెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్ బై యూటిలైజింగ్ ద ఫినామినన్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ or diffraction. These two parts of same wavefront travel unequal distances and reunite at some angle to produce interference bands. ఎక్కడమ్మా? ఫ్రెస్నెల్ బైప్రిజంలోను లయార్డ్స్ మిర్రర్లోను యూజ్ చేస్తాము. ఇది ఫ్రెస్నెల్ బైప్రిజము ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నాము? స్లిట్ 1 స్లిట్ 2 అని రెండు తీసుకుంటాము. ఇది సోర్స్. స్లిట్ 1 స్లిట్ 2 నుండి మనకి ఏమవుతుంది? ఇక్కడ లైట్ రేస్ అనేవి ట్రావెల్ అయ్యి రిఫ్రాక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఈ రెండు కూడా రీయునైట్ అయ్యి సమ్ యాంగిల్తో ఏమవుతుంది? ఇంటర్ఫిరెన్స్ బ్యాండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. డార్క్ బ్రైట్ అలా ఫామ్ అవుతాయి ఫ్రెస్నెల్ బైప్రిజం. అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే ఏం చేస్తాం? ఇన్కమింగ్ బీమ్ అనేది మనకి టూ పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలి. అది రిఫ్రాక్షన్ ద్వారా అవుతుంది. ఈ రెండు కూడా ఏమవుతుంది? రీయునైట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ అలాంగ్ ద డిఫరెంట్ పార్ట్స్లో మనకి ట్రావెల్ అయ్యి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ ఫినామినాని న్యూటన్ రింగ్స్ అండ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో యూజ్ చేస్తాం. ఇది చూసినట్లయితే మీకు న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది సోర్స్, ఇది లెన్స్ మీద సోర్స్ని కనుక మనం ఫాలో చేసినట్లయితే ఏమవుతుందమ్మా? ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ జరిగి ఏమవుతుంది? ఒక గ్లాస్ ప్లేట్ మీద 45 degreesతో మనం యాంగిల్లో కనుక గ్లాస్ ప్లేట్ని మనం ఉంచినట్లయితే దానిపైన రైట్ రేస్ అనేవి పడి ఏమవుతుంది? మనకి ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. Layard's single mirror. This is used for experimental verification of change of phase on reflection. In 1834, Layard devised a convenient method to obtain two coherent sources of light to produce sustained interference. మనకి ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటమ్మా? ఉపయోగించే సోర్స్ అనేవి కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. అసలు కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటి? కోహరెంట్ సోర్సెస్ మీన్స్ ద టూ సోర్సెస్ విచ్ మెయింటైన్ జీరో ఆర్ ఎనీ కాన్స్టెంట్ ఫేజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఫేజ్ అనేది ఎలా ఉండాలి? రెండింటి మధ్యన కూడా కాన్స్టెంట్ ఫేజ్ అయినా ఉండాలి, లేదా ఫేజ్ అనేది జీరో అయినా ఉండాలి. అటువంటి సోర్సెస్ని ఏమంటారు? కోహరెంట్ sources అంటారు. The importance of Layard's method is that proves that a phase change of phi occurs when the reflection takes place at the surface of an optically tensor medium. Let us consider a monochromatic source S1 is placed very nearer to the plane mirror Mn. The plane mirror Mn is polished on the front surface మాత్రం ఏం చేసాము? పాలిష్ చేసాం. అండ్ బ్లాక్ అండ్ ఎట్ ది బ్యాక్. ఎందుకని బ్యాక్ సైడ్ బ్లాక్తో మనం ఫిల్ చేసాము అంటే టు అవాయిడ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. హెన్స్ ద లైట్ రేస్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ ఓన్లీ ఫ్రంట్ సర్ఫేస్. సో నో లైట్ రే రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది బ్యాక్ సర్ఫేస్. The line passing through the upper surface of the mirror is called principal axis. The line passing through the upper surface of the mirror is called as principal axis, and the line perpendicular to the principal axis and very far to the mirror. Okay,
దట్ ఈజ్ కాల్డ్ స్క్రీన్. దీన్ని ఏమంటామమ్మా? స్క్రీన్ అంటాము. ఈ స్క్రీన్ అనేది ఎలా ఉంది మనకి? ద లైన్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంతేకాకుండా మనకి ఎలా ఉంది? మిర్రర్కి వెరీ ఫార్, దూరంగా ఉంది. అటువంటి దాన్ని ఏమన్నాము? స్క్రీన్ అనుకున్నాము. దీస్ టూ లైన్స్ ఆర్ మీటెడ్ ఎట్ ఏ పాయింట్ ఓ. ఈ రెండు లైన్స్ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. నౌ వన్ లైట్ రే కమింగ్ ఫ్రమ్ S1 is incident on at the mirror at the edge M at glazing angle. Glazing angle, that means glazing incident. Glazing angle అంటే ఏంటి? Glazing incidents. The incident ray and reflected ray having same intensities. ఈ రెండింటికి కూడా ఎలా ఉండాలి? సేమ్ ఇంటెన్సిటీస్ ఉండాలి. సో ద ఫ్రింజెస్ ఫార్మ్డ్ ఆన్ ది స్క్రీన్ హ్యావ్ గుడ్ కాంట్రాస్ట్. ఫ్రింజెస్ అనేవి మనకి గుడ్ కాంట్రాస్ట్లో ఫామ్ అవుతాయి. సో దట్స్ వే ఐ పుట్ ఇన్ గ్లేజింగ్ ఇన్సిడెంట్. అందువల్ల మనం ఏం చేస్తాం? గ్లేజింగ్ ఇన్సిడెంట్ని తీసుకున్నాం. So the incident light ray at M reflect at incident on the screen P. Similarly, another light ray which is coming from S1 is directly and reaches a point P on the screen. Similarly, another light ray is coming from S1 is incident on the mirror at edge N. So at N, the light ray reflects on incident on the screen at B. At N, the second light ray is directly transmit an incident on screen at Q. Now extend the light rays at MP and NB towards to back. Then these seems to be emerging from virtual source of S2. Hence real source S1 and virtual source S2 are acts as two coherent sources. What is mean by coherent sources? The two sources which maintain 0 or any constant phase relation between them. From due to these coherent sources on the screen at PB range, ఈ పీబీ రేంజ్లో మాత్రం ఏమవుతుందమ్మా? వీ విల్ గెట్ ద ఇంటర్ఫిరెన్స్. ఈ రెండు కోహరెంట్ సోర్సెస్ వల్ల మనకి ఏమవుతుంది? ఈ పీబీ అనే రేంజ్లో మాత్రమే మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. Hence fringes are not appear in the entire screen only limited range on the screen PB. స్క్రీన్ అంతా మనకు ఫామ్ అవుతుందా? ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవ్వదు. ఓన్లీ పీబీ రేంజ్లో మాత్రమే ఇంటర్ఫిరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. At point O, the fringes are not formed because the light rays coming from light source S1 at only meet at O. But at the point of O, the light rays are not coming from light source of S2 are not meeting. ఓన్లీ S1 నుండి వచ్చే రేస్ మాత్రమే మనకి ఏమవుతున్నాయి? ఈ O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. S2 దగ్గర వచ్చిన రేస్ అనేవి ఏమవుతున్నాయి? O అనే పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు. మనకు ఖచ్చితంగా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే కూడా ఈ రెండు కూడా ఫేజ్ అనేది ఉండాలి. కంపల్సరీ కాన్స్టెంట్ ఫేజ్ అయి ఉండాలి, అంటే కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్స్ వై వీ కెనాట్ గెట్ ద ఫ్రింజెస్ ఎట్ పాయింట్ ఓ దగ్గర మనకి ఎటువంటి ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవ్వవు ఈ స్క్రీన్ పైన. ఓన్లీ పీబీ అనే రేంజ్లో మాత్రమే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. For suppose screen is placed at just contact with the mirror end point. ఈ ఎండ్ పాయింట్కి జస్ట్ కాంటాక్ట్ చేసాం అనుకోండి మిర్రర్, మనకి ఏమవుతున్నాయి? ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ బోత్ ద లైట్ సోర్సెస్ S1 and S2 superimposed to each other. So central fringe is formed. For this central fringe becomes the fringe, but order is 0. ఇది fringe ఫామ్ అవుతుంది కానీ దీని ఆర్డర్ ఎంత ఉంటుందమ్మా? 0 ఉంటుంది. సో దిస్ is called as 0 order fringe. Because due to this mirror Mn, the light ray reflected from rarer medium to rarer medium in the mirror surface. Hence there is a phase change on phi on reflection. Hence due to reflection of rarer medium to rarer medium from the mirror surface, an extra pi phase change is formed between S1 and S2 light rays. That is lambda by 2 path difference.
between the two sources S1 and S2 light rays. Due to the path difference of lambda by 2 at M on the screen, the central fringe is dark. అంటే మనకి ఇక్కడ ఫ్రింజ్ అనేది ఏమవుతుంది, సెంట్రల్ ఫ్రింజ్ అనేది డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, ఇది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రీజియన్. ఇక్కడ ఏమవుతుంది, బ్యాండ్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ సెంట్రల్లో ఏమవుతుందమ్మా మనకి డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎదర్ సైడ్ బ్రైట్ డార్క్ అలాగా బ్యాండ్ ఫామ్లో మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తాము. దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అండ్ జీరో ఆర్డర్ ఫ్రింజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. Theory of the experiment. Here S1 is the real source and S2 is the virtual source. In this way S1 and S2 act as coherent sources producing interference. Here an initial phase difference is introduced due to reflection. The resultant displacement is given by y1 equal to a exponential I omega t minus pi 1 into j bar. ఇక్కడ j bar అనేది ఎలా తీసుకుంటాము అంటే మనకి స్క్రీన్ మీద కదమ్మా, అది y యాక్సిస్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి వెక్టార్ నోటేషన్ లో రాసుకుంటాము. సో y1 ఈక్వల్ టు a e పవర్ i omega t minus pi 1 into j bar, y2 ఈక్వల్ టు a e పవర్ i omega t minus pi 2 into j bar. వేర్ pi 1 అంటే ఏంటి, ఇక్కడ ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఏంటి, 2π by lambda into x1. pi 2 equal to 2π by lambda x2 plus or minus pi. The resultant displacement is given by y equal to y1 plus y2. So y equal to y1 అంటే ఎంతమ్మా, a e power i omega t minus pi 1 into j plus a e power I omega t minus pi 2 into j bar. y equal to a e power I omega t కనుక కామన్ తీసినట్లయితే a e power I omega t into ఈ పవర్ I omega t కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ e power minus I pi 1 plus e power minus I pi 2 into j bar. y ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఐ ఒమేగా టీని కామన్ తీస్తే ఇదేంటమ్మా ఫార్ములా ఏంటి, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఫార్ములాలో ఉంది. ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది, పై 1 ఉంది, ఇక్కడ పై 2 ఉంది. ఓకేనా, సో ఏం రాస్తాము, కాస్ పై 1 మైనస్ ఐ సైన్ పై 1 ప్లస్ అలానే రాస్తాము. ఈ పవర్ మైనస్ ఐ పై 2 ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, ఈ పవర్ మైనస్ ఐఎక్స్ ఫామ్లో ఉంది. సో ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, పై 2 ఉంది. సో కాస్ పై 2 మైనస్ ఐ సైన్ పై 2 ఇంటూ జే బార్. y ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా టీని బయటికి రాసుకున్నట్లయితే మిగిలిన టర్మ్ ఏముంది, కాస్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాయండి, అలాగే సైన్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాయండి. దీనిలో ఏ కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, ఏ కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2. ఇక్కడ చూద్దాం, చూడండి ఈ పవర్ ఐ ఒమేగా టీని అలా బయటికి రాసుకుని దీనిలో ఏంటి కాస్ టర్మ్స్ బయటికి రాస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2 ప్లస్ మైనస్ ఐ ఏ ఇంటూ సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2. అదే రాసుకుంటాం చూడండి, minus ia sin pi 1 plus sin pi 2 into j bar, where a cos pi 1 plus cos pi 2 equal to r cos theta. అలానే a sin pi 1 plus sin pi 2 ఏమనుకున్నాం, r sin theta అనుకుందాం. సో ఈ టర్మ్ ఇదేమవుతుంది, మనకి ఈక్వేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ రెండు వాల్యూస్ ఉంది. దీనిలో y ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంటూ ఏ కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2 ఈ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, ఆర్ కాస్ తీటా అని పెట్టుకుంటాం కాబట్టి ఆర్ కాస్ తీటా మైనస్ ఐ అలానే రాసుకుంటాము. ఏ సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2 ప్లేస్లో ఏం పెట్టుకున్నాం, ఆర్ సైన్ తీటా ఇంటూ జే బార్. సో వై ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా టీ, ఆర్ కామన్ తీసినట్లయితే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఇంటూ జే బార్. y ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ ఒమేగా టీ, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అంటే ఏ ఫార్ములాలో ఉంది, కాస్ ఎక్స్ మైనస్ ఐ సైన్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఐ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, తీటా ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఐ తీటా ఇంటూ జే బార్. y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ
ఇది ఎలా ఉంది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏంటి ఏ పవర్ m ప్లస్ n కదా సో ఏముంటుంది ఈ పవర్ i ఒమేగా టీ ఐ కామన్ తీస్తే ఏమవుతుంది ఒమేగా టీ మైనస్ థీటా ఇంటూ జే బార్ ఆర్ ఇంటూ ఈ పవర్ i ఒమేగా టీ మైనస్ థీటా జే బార్ డాట్ ప్రొడక్ట్లో ఏమవుతుందమ్మా 1 అవుతుంది వెక్టార్ క్వాంటిటీస్లో డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది జే డాట్ జే ఏమవుతుంది 1 అవుతుంది సో మనకు మిగిలిన టర్మ్ ఏమవుతుంది y ఈక్వల్ టు ఆర్ e పవర్ i ఒమేగా టీ మైనస్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 స్క్వేరింగ్ అండ్ యాడింగ్ వి గెట్ 2 and 3 ఈక్వేషన్స్ ఎక్కడ అనుకున్నాం చూద్దాం ఏ కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2 ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం అలానే ఏ ఇంటూ సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2 ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా దీన్ని ఏమనుకున్నాం ఈక్వేషన్ 3 అనుకున్నాం సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని స్క్వేర్ చేసి అండ్ యాడ్ చేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఏ స్క్వేర్ కాస్ పై థీటా ప్లస్ కాస్ పై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇచ్చేస్తే ఏ స్క్వేర్ సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఇది రాసామనుకోండి ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2 హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఆర్ స్క్వేర్ ఏమవుతుంది రెండింటిలో ఆర్ స్క్వేర్ తీసుకో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది 1 అవుతుంది అంటే ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఈ వాల్యూ ఎంతమ్మా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 సో 1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ ఈ రెండింటిలో ఏది కామన్గా ఉంది ఏ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్గా ఉంది సో ఇది ఏ ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సో కాస్ స్క్వేర్ పై 1 ప్లస్ కాస్ స్క్వేర్ పై 2 ప్లస్ 2 కాస్ పై 1 కాస్ పై 2 ఓకే ప్లస్ ఇది ఏ ఫార్ములా ఉంది సైన్ పై 1 ప్లస్ సైన్ పై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ అంటే ఏ ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇది కూడా సైన్ స్క్వేర్ పై 1 ప్లస్ సైన్ స్క్వేర్ పై 2 ప్లస్ 2 సైన్ పై 1 సైన్ పై 2 సో ఏ స్క్వేర్ కామన్ తీసినట్లయితే దీనిలో చూడండి అమ్మా కాస్ స్క్వేర్ పై 1 ఇక్కడ ఏముంది సైన్ స్క్వేర్ పై 1 ఏమవుతుంది కాస్ స్క్వేర్ పై 1 ప్లస్ సైన్ స్క్వేర్ పై 1 1 అలానే కాస్ స్క్వేర్ పై 2 ఇక్కడ ఎలా ఉంది ప్లస్ సైన్ స్క్వేర్ పై 2 ఈ వాల్యూ కూడా ఏమవుతుంది 1 అవుతుంది సో 1 ప్లస్ 1 ప్లస్ ఇదేమవుతుంది 2 కాస్ పై 1 కాస్ పై 2 సైన్ పై 1 సైన్ పై 2 ఈ రెండిట్లో ఏది కామన్ తీస్తాం 2 కామన్ తీద్దాం సో రాసుకుందాం ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 2 కామన్ తీసినట్లయితే ఏమవుతుంది కాస్ పై 1 కాస్ పై 2 ప్లస్ సైన్ పై 1 సైన్ పై 2 ఓకే ఏ స్క్వేర్ 1 ప్లస్ 1 2 రాసుకున్నాము ప్లస్ 2 అవుతుంది ఇదేమో యాజ్ టీజ్గా రాసుకున్నాము ఇది ఏమవుతుంది ఈ రెండింటిలో ఏది కామన్ తీయచ్చు మళ్ళీ 2 కామన్ తీసినట్లయితే 2 ఏ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ ఇక్కడ ఎంతమ్మా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి కాస్ ఏ మైనస్ బి అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏ మైనస్ బి అంటే పై 1 మైనస్ పై 2 కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం పై 2 మైనస్ పై 1 ఎందుకు తీసుకున్నాము అంటే పై 1 పై 2 అనేవి ఏంటి ఇక్కడ ఫేజ్ యాంగిల్స్ అనేవి మనకి పై 2 ఈజ్ గ్రేటర్ దెన్ ది పై 1 సో అందువల్ల ఏం తీసుకున్నాం అంటే పై 2 మైనస్ పై 1 అని తీసుకున్నాం ఓకేనా కాస్ ఏ మైనస్ బి అంటే ఏం తీసుకున్నాం పై 2 మైనస్ పై 1 అని తీసుకున్నాం సో 2a స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ పై 2 మైనస్ పై 1 ఫార్ములా ఏంటమ్మా 2 కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 ఓకేనా దీని ఫార్ములా ఏంటి 1 ప్లస్ కాస్ పై 2 మైనస్ పై 1 ఫార్ములా ఏంటి 2 కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అవుతుంది సో 2 ఏమవుతుంది 2 ఇంటూ 2 4 ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అవుతుంది ఇదేంటమ్మా రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ సో దీనిలో మనకి 2 కేసెస్ ఉన్నాయి ఈ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి y ఈక్వల్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అని కదా సో దీనిలో కేస్ 1 ఏంటి ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం అండ్ కేస్ 2 ఇంటెన్సిటీ ఈజ్ మినిమం ఎక్కడ ఇంటెన్సిటీ అనేది మనకి మ్యాక్సిమంగా వస్తుంది ఫ్రింజెస్ అంటే మనకి
బ్రైట్ బ్యాండ్స్ అనేవి ఎక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కదా, బ్రైట్ అనేది ఏ కండిషన్ దగ్గర ఫామ్ అవుతుంది, అలాగే డార్క్ బ్యాండ్స్ అంటే ఇంటెన్సిటీ మినిమం అంటే ఏంటి మీనింగ్ అక్కడ, డార్క్ బ్యాండ్స్ అనేవి ఏ కండిషన్ దగ్గర ఫామ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ కేస్ 1, ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం when cos pi2 minus pi1/2 equal to 1. అంతే కదా, మ్యాక్సిమం కండిషన్లో కాస్ ఏంటి 1 దగ్గర అవుతుంది. సో కాస్ pi2 మైనస్ pi1/2 ఈక్వల్ టు 1 అనేది ఎక్కడ వస్తుందమ్మా మనకి కాస్ వాల్యూస్లో n పై దగ్గర, n ఈక్వల్ టు ఏమవుతుంది 0 1 2 3 అని తీసుకున్నట్లయితే కాస్ n పై వాల్యూ దగ్గర మనకి ఏమవుతుంది కాస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో pi2 మైనస్ ఇటు కాస్ ఉంది ఇటు కాస్ ఉంది కాబట్టి పోతారు క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది pi2 మైనస్ pi1/2 ఈక్వల్ టు n పై. సో pi2 మైనస్ pi1 ఈక్వల్ టు 2n పై, ఈ 2 ఇటు తీసుకెళ్ళినట్లయితే pi2 అంటే మనకు వాల్యూ ఏంటి 2π/λ x2 ప్లస్ ఆర్ మైనస్ పై. pi1 అంటే ఫార్ములా ఏంటి 2π/λ ఇంటూ x1 ఈక్వల్ టు 2n పై. సో ఈ రెండింటిలో నుండి ఏది కామన్గా ఉంది 2π/λ అనేది కామన్గా ఉంది. మిగిలిన టర్మ్ ఏంటమ్మా x2 మైనస్ x1 ఈక్వల్ టు 2n పై. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. మైనస్ ఆర్ ప్లస్ అయినా రాసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అయినా రాసుకోవచ్చు. 2π/λ x2 మైనస్ x1 ఈక్వల్ టు 2. ఈ దీనిలో పై కామన్ తీసినట్లయితే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది పై క్యాన్సిల్ చేసాము, అప్పుడు ఏమవుతుంది x2 మైనస్ x1 ఈక్వల్ టు ఏమవుతుంది 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ 2/λ ఇటు తీసుకెళ్తే ఏమవుతుందమ్మా λ/2 అవుతుంది. సో x2 మైనస్ x1 ఈక్వల్ టు ఏమవుతుంది 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ λ/2. So the maximum intensity occurs when the path difference is an odd multiple of λ/2. maximum intensity అనేది ఎప్పుడు వస్తుంది ఈ λ/2ని ఆడ్ నెంబర్తో కనుక మల్టిపుల్ చేసినట్లయితే మనకి అక్కడ ఏమవుతుంది maximum intensity అనేది వస్తుంది. అంటే 1 3 5 అలా బ్యాండ్స్ అనేవి కూడా మనకి ఏమవుతాయి బ్రైట్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఈజ్ మినిమం, ఎక్కడ మనకి డార్క్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాస్ pi2 మైనస్ pi1/2 ఈక్వల్ టు ఎంత ఇంటెన్సిటీ మినిమం కాబట్టి 0 కింద కన్సిడర్ చేసుకుంటాం. కాస్ pi2 మైనస్ pi1/2 ఈక్వల్ టు కాస్ 0 అనేది వాల్యూ ఎక్కడ వస్తుందమ్మా 2n ప్లస్ 1 π/2 దగ్గర వస్తుంది. అంటే n వాల్యూ 0 1 2 3 అని తీసుకుంటాము. pi2 మైనస్ pi1/2 ఈక్వల్ టు 2n ప్లస్ 1 π/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు pi2 మైనస్ pi1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2n ప్లస్ 1 ఇంటూ పై. pi2 అంటే ఏంటి మనకి ఇక్కడ వాల్యూ 2π/λ x2 ప్లస్ ఆర్ మైనస్ పై. అదే pi1 అంటే ఏంటి 2π/λ x1 ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై. ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు 2π/λ కామన్ తీస్తే x2 మైనస్ x1 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డాని ఇటు తీసుకువెళ్తాం రైట్ హ్యాండ్ సైడ్. సో 2π/λ కామన్ తీసినట్లయితే x2 మైనస్ x1 ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై ప్లస్ ఆర్ మైనస్ పై. 2π/λ ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు 2n ఏమవుతుంది ఇక్కడ మనకు రెండు కండిషన్స్ వస్తాయి. ప్లస్ కండిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2n ప్లస్ 2 ఇంటూ పై అవుతుంది. అదే మైనస్ కండిషన్ తీసుకున్నట్లయితే 2n పై వస్తుంది. సో x2 మైనస్ x1 ఈక్వల్ టు ఏంటంటే పై క్యాన్సిల్ చేస్తే ఈ కండిషన్ తీసుకున్నట్లయితే ప్లస్ కండిషన్ 2n ప్లస్ 2 ఇంటూ λ/2 అవుతుంది. పై క్యాన్సిల్ చేసినట్లయితే. సో వెన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ అండ్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 ద ఇంటెన్సిటీ బికమ్స్ 0. అంటే మనకి ఈవెన్ మల్టిపుల్ అన్నాడు కాబట్టి అంటే 2 4 6 అలా మల్టిపుల్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇంటెన్సిటీ అనేది 0 వస్తుంది. అక్కడ వి గెట్ ద డార్క్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ x1 ఈక్వల్ టు x2 అయిపోయినప్పుడు అంటే ఆ మిర్రర్ని మనం స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది మిర్రర్ ఎడ్జ్ దగ్గర మనం స్క్రీన్ ప్లేస్ చేసినట్లయితే మనకి అక్కడ ఏం ఫామ్ అవుతుంది వి గెట్ ద సెంట్రల్ ఫ్రింజ్. ఓకే, అంటే x1 ఈక్వల్ టు x2 అయినప్పుడు. సో దిస్ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ మినిమా. Determination of wavelength. Here we can measure the wavelength of monochromatic source by using this formula. Lambda is equal to beta into 2d by capital D, where lambda is the wavelength of monochromatic light, beta is the fringe width,
and 2D is the distance between the two sources and capital D is the distance between the slit and source. డయాగ్రామ్లో మనం ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాము. ఫార్ములా ఏంటమ్మా, లాంబ్డా ఈక్వల్ టు బీటా ఇంటూ 2D by capital D. This formula is also seen in Fresnel's biprism. Here 2D is the distance between the real source and virtual source. Real source ఏంటి ఇక్కడ S1, virtual source S2. ఈ రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఏమంటాము 2D అంటాము. The distance between the light source and principal axis, this is the principal axis. The distance between the light source and principal axis is becomes small d. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2D అనుకున్నాం అనుకోండి, ఇది హాఫ్ పార్ట్ ఏమవుతుందమ్మా స్మాల్ d అవుతుంది. సో హియర్ క్యాపిటల్ D is the distance between the slit and screen. This is the screen and this is the slit. So the distance between the slit and screen ఏమవుతుంది క్యాపిటల్ D అవుతుంది. సో బీటా is the fringe width. బీటా is the fringe width. Fringe width అంటే ఇక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కదా, వీటిని ఏమంటారంటే బ్యాండ్స్ అనొచ్చు లేదా ఫ్రింజెస్ అనొచ్చు. ఈ ఫ్రింజెస్ యొక్క విడ్త్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము, బీటాతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఈజ్ మెజర్డ్ బై మైక్రోమీటర్ ఐపీస్తో మనం దీన్ని మెజర్ చేస్తాము. అలానే ఇక్కడ క్యాపిటల్ డీని దేంతో మెజర్ చేస్తాము అంటే మీటర్ స్కేల్ ఉపయోగించి మెజర్ చేస్తాము. సో ఫార్ములా ఏంటమ్మా, లాంబ్డా ఈక్వల్ టు బీటా ఇంటూ 2D by D. సో లాంబ్డా అంటే ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ లైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.